వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఇలాంటి పాటలు అన్నా ఇలాంటి డ్యాన్సులు అన్నా నాకు చాలా ఇష్టం. మరి ఎలాంటి సాంగ్స్ ఏంటనేది ఫుల్ వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. మరి ఈ డ్యాన్స్ చూసిన తర్వాత నేను ఆగగలనా? ఇదిగోండి మా బ్యాచ్తో కలిసి డ్యాన్స్ వేద్దామా అని అడుగుతున్నాను. సై అంటే సై అంటున్నారు ఇక్కడ. మరి డ్యాన్స్ వేసామా లేదా అని చూద్దాము. ఈమె ఎవరో తెలుసా? స్పెషల్ పర్సన్. సో ఆమె ఎవరో తెలియాలి అంటే వీడియో చూడాల్సిందే. ఇక్కడ వచ్చేసేటప్పటికి మా అన్న ఏదో అంటున్నారు. ఆ అన్న మాటకి నేను ఎందుకు నవ్వాను అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ చెప్పాను కదా, స్టేటస్లో చెప్పాను నా కొడుకు వచ్చిండు అని. నా కొడుకు డ్యాన్స్తో పాటు నా డ్యాన్స్ కూడా అదిరిందిలేండి. చూస్తారా నా డ్యాన్స్ కూడా? ఇదిగోండి. మరి ఎలా చేశాను ఏంటనేది వీడియోలో ఉంటుంది, మీరు ఎంచక్కా చూడొచ్చు. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అబ్బా. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఓకేనా? కన్నయ్య నువ్వు ఎందుకు గోల్ చేస్తున్నా? ఇసిరేయకూడదు, బొమ్మలు పగిలిపోతాయి, ఓకేనా? నవ్వేస్తున్నాడు. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండి. ఇదేంటి అంటే మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నిమజ్జన కార్యక్రమాలు వినాయకునివి. చూస్తావా? ఏం చూస్తావు ఇదిగా. సో అక్కడ మన ఇంటికి దగ్గరలోనే కాబట్టి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి అనమాట. అసలుకి ఆ సౌండ్స్కి ఆ వైబ్రేటింగ్ ఎలా ఉంది అంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంది. నేనైతే వెళ్ళాలా లేదా అనేది నాకు నేనుగా ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు, మళ్ళీ పిల్లోడిని తీసుకొని వెళ్తే అక్కడ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆ సౌండ్లకి ఆ డ్యాన్సులకి తర్వాత ఆ వేషాలకి, అంటే ఆ వేషాలు అంటే వేశారు కదా, అమ్మవారి వేషము అని, నరకాసుని వేషం అని, ఇవన్నీ వేశారు కదా. సో ఇక్కడ మా పిన్ని నాకు పులిహార తెచ్చిస్తుంది, నాకు వద్దు అని అంటున్నాను అనమాట. మా ఆయన చూశాడు అంటే నాకు మామూలుగా క్లాస్ పీకడు. ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ? సో ఎట్టకేలకి పనంతా చేసుకొని మన ఇంటి ముందుకు వచ్చే టైంకి వచ్చాను అండి. మన ఇంటి దగ్గర నుంచి గుడికి కొద్దిగా దగ్గరేనమాట. సో మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను కిందకి దిగాను. దిగిన తర్వాత వెళ్ళి చూస్తే డ్రప్పులతోటి సౌండ్స్ తోటి మామూలుగా లేదు వ్యవహారము. సో బాబుని అయితే తీసుకురాలేదు. బాబుని అప్పటికి నిద్రపూచి మా ఆయనకు అప్పచెప్పి నేనైతే కిందకు వచ్చి చూస్తున్నాను అనమాట. సో అప్పటిదాకా ఒక రేంజ్, తర్వాత ఇంకొక రేంజ్లో ఉన్నది అనమాట ప్రోగ్రామ్ అయితే. అంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ కాదు, నిమజ్జన కార్యక్రమము. మరి సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా దేవుని పాటలు పెట్టేశారు. చాలా మంచి మంచి పాటలు బాగున్నాయి. ఒకప్పుడు నాకు తెలిసినాయి కాబట్టి నా నోటికి కూడా హలా హలా హమ్ చేస్తున్నాను. దానికి మా ఆయన కూడా అబ్బో అని కూడా అంటున్నాడు, అది వేరే విషయం లేండి. సో ఇక్కడ ఏంటి మన ఇంటి దగ్గరికి వచ్చేసాను చెప్పాను కదా, నేను కూడా వచ్చేసాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము, జనసేన పాట అనమాట. జాగోరే జాగోరే సాంగ్ ఉంది కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసిన సాంగ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు కోలాటం స్టైల్లో వేస్తున్నారు ఈ సాంగ్కి డ్యాన్స్, చాలా బాగా వేస్తున్నారు. రెడ్ నాకేమనిపించింది అంటే ఇక్కడ బ్లూ వేసుకున్నారు కదా జెంట్స్, సో వాళ్ళు వైట్ వేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే అది మా పార్టీ సింబల్ కదా, సో అందుకని అలా అన్నాను అనమాట. రెడ్ అంటే ఓకే, రెడ్ బాగుంది. లాంగ్ ఫ్రాక్ అంటే శారీస్ సూపర్గా ఉన్నాయి. అక్కడ మిడిల్ ఒక అమ్మాయి వైట్ చున్నీ వేసుకొని చూసారా, సో దాంతో లెవెల్ అయిపోయింది అనుకున్నాను అనమాట నేను. సో ఈ జాగోరే సాంగ్కి చాలా బాగా వేశారనమాట. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ బొమ్మడు పడిపోయిందా, నువ్వేగా వేసేసుకుంది, తీస్తాదా? నీకు ఇంకో బొమ్మ ఇస్తుందా? అయితే ఇదిగో, ఇది కూడా వద్దా? అమ్మో పిల్లగాడు బాగా గోళ చేసేస్తున్నాడమ్మా, కానీ ఆ గోళ కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి నరకాసుడి అదే వేషాలు వేస్తారు కదా, సో కనకదుర్గమ్మ వేషాలు ఇలాగా ఉన్నాయన్నమాట. ఆ పాట అయిపోయిన తర్వాత ఇంకా ఈ సాంగ్ వచ్చారు. ఈ సాంగ్ కూడా అలా షూట్ చేసేస్తారనమాట. ఈమె కట్టుకున్న శారీ అయితే చాలా బాగుంది, పింక్ కదా, బాగుంది. హెయిర్ కూడా పూలు పెట్టేటప్పటికి బాగుంది, కానీ అది ఒరిజినల్ హెయిర్ కాదులేండి. ఏంటన్నా నువ్వు చూస్తావా? తొంగి చూస్తున్నావు. మరి మా వాళ్ళు నన్ను కూడా రమ్మన్నారు. అక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు, అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారనమాట.
అక్క మేము వస్తున్నాం కదా మీరు కూడా రండి అని చెప్పేసి అందరు పిలవడం వల్ల మళ్ళీ వెళ్ళాలా లేదా అనేది నేనైతే ఆలోచనలో పడ్డాను. మా ఆయనకి డైరెక్ట్గా చెప్పే అంత ధైర్యం కూడా నాకు లేదని చెప్పాలా, మళ్ళీ ఏమంటారో ఏందో అనే భయము. ఇప్పటికే ఇక్కడి దాకా పంపించడమే నాకు గగనం అన్నమాట. ఎందుకంటే తను ఇటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా వస్తే మాత్రము నాకు ఆ రోజు టార్చర్. ఇద్దరి మధ్య ఏదో ఒకటి గొడవ వస్తూనే ఉంటుంది అండి. సో అటువంటి గొడవలు పెట్టుకోదలుచుకోలేదు. సో అందుకని నేను ఇది పర్మిషన్తోనే వచ్చాను. మరి బీచ్ కంటే ఏమంటారా ఏందా అని చెప్పేసి నేను బయట ఉన్నప్పుడే అడిగినప్పుడే వీళ్ళు మెసేజ్ చేశాను, బీచ్ కంటే వెళ్ళనా అని. దానికి ఎలాంటి రిప్లై వస్తుందో అని చెప్పేసి నేను టెన్షన్తోనే ఉన్నాను. నీ ఇష్టం వెళ్ళే పని అయితే వెళ్ళు అన్నారు. ఇంకా నేను అన్నాను నా ఇష్టం కాదు, నువ్వు ఏ చెప్తే చేస్తాను అని చెప్పాను. సో తను ఏమన్నారు అంటే వెళ్ళు అన్నారు. అయితే బాబునైతే అడిగే ధైర్యం అయితే నేను చేయలేదండి. అది ఇక్కడ చూసారా, అక్కడ ఇంకొక సాంగ్ వస్తుంది జనసేన పాట. సో ఆ పాటకి మా స్టెప్ అనమాట, ఓరికి హ్యాండ్స్ మూమెంటే, ఇంక అక్కడ ఏం లేదంటబ్బా. కానీ నేను మాత్రం డ్యాన్స్ వేశాను. చూడాలి అంటే చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చి మాత్రం డ్యాన్స్ వేద్దాం రామాయ అంటున్నాను. వెళ్దాం అంటుంది మా పిన్ని, మా ఆరో బాబాయ్ వాళ్ళ భార్య అనమాట. ఇక్కడేమో మన ఇంట్లో పనిచేసే వర్కర్ అనమాట. సో వీళ్ళంతా మీరు అనుకోవచ్చు వర్కర్తో కూడా ఇంత హ్యాపీగా ఉంటారా అని. నేనైతే ఉంటానండి. నేనైతే వర్కర్ అని లేదు, అసలు ఆ మాట చెప్పడం కూడా నాకైతే ఇష్టం ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట. సో ఇక్కడైతే ఒక అన్నయ్య బాగా డ్యాన్స్ వేస్తున్నారు. సో ఇలా డ్యాన్స్ వేస్తూ ఇంకా సెంటర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు నా కొడుకు. ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక జనసేన పాట సాంగ్ అనమాట. అంటే జనసేన పాట అంటే ఒక సాంగే ఉండదు కదా, అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి కదా. సో ఇంకొక సాంగ్ పెట్టినప్పుడు ఇక్కడ నాకైతే చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. సెంటర్లో అందరూ చూస్తున్నారు, నాకైతే ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదబ్బా. అది ఎలా అనిపిస్తుంది అంటే నాకు కనుక అంటే వాళ్ళలో వెళ్ళి వేయాలని లేదు, కానీ ఒక రిథం అనేది వచ్చేస్తుంది. ఎవరికైనా సరే నచ్చిన పాట అంత స్పీకర్స్ తోటి ఎంతమందిలోటి మనకి వినిపిస్తుంది అంటే మన నోరు ఆగుతుందా కాలు ఆగుతుందా చెప్పండి. నాకైతే వాళ్ళకి వెళ్ళి డ్యాన్స్ వేయాలని అనుకోలేదు, కానీ నాకైతే మనసులో మాత్రము అసలుకి మామూలు హ్యాపీనెస్ కాదు. అప్పటికి నేను షార్ట్ అనేది అప్లోడ్ చేశానమాట. ఇందాక చూపించాను కదా, ఈ వీడియోలో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ వీడియో చాలా లాంగ్గా ఉంటుందని చెప్పేసి, అంటే బీచ్కి వెళ్ళానా లేదా అనేది కూడా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అంటే మా వారైతే ఒప్పుకున్నారు, కానీ మరి నేను వెళ్ళానా లేదా, మరి బాబు లేచాడు అప్పటికి, మరి బాబు కూడా ఎమ్మడబడ్డాడు, మరి బాబుని తీసుకెళ్ళానా లేదా అనేది ఈ వీడియోస్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. బాయ్ కరెక్ట్గా ఎప్పుడైతే వాయిస్ ఇస్తానో అప్పుడే మా ఆయన బలింగ్ ఫోన్ చేస్తాడండి. మా ఆయనకి ఎంత లవ్వో. నేను పాలు కలిపి పెట్టాను తాగావా అని అడుగుతున్నాడు. వాస్తవానికి తాగలేదులేండి, తాగొస్తాను. సో ఈరోజు కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండటం వల్ల పాలు తాగడం కూడా మర్చిపోయాను. టిఫిన్ కూడా చేయలేదు, ఉప్మా అయితే చేశాను. అది పరిస్థితి. సో అదండి, వర్క్ అంటే ఏం లేదు, వీడియోస్ తీసాను పోస్ట్ చేయలేదు, అది వాయిస్ ఇద్దామంటే ఏమో కుదరటం లేదు. సో ఈ శారీస్ నేను చెప్పాను కదా, సో ఆ శారీస్ని బేస్ చేసుకొని నేను వీడియో చేశాను. మరి ఆ వీడియోస్కి ఏంటంటే అక్కడక్కడ బుజ్జిగాడు వచ్చి డిస్టర్బ్ చేయడం ఇలా జరిగింది, అవి ఎడిట్ చేసుకోవడం అలా సరిపోతుందన్నమాట. ఆ క్రమంలో మర్చిపోయాను. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది లైవ్ అడుగుతున్నారు, అక్క ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే బాగానే ఉన్నానమ్మా అంటే కొంతమంది ఉన్నారు కదా లాస్ట్ టైం లైవ్కి వచ్చిన వాళ్ళు, అక్క మీరు మళ్ళీ లైవ్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. సో నాకైతే లైవ్ చేయాలని ఉంది, బట్ మనకి ఫస్ట్ ఛానల్లో అయితే బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఛానల్లో అయితే లైవ్ రావడం కుదరటం లేదు కదా. సో సెకండ్ ఛానల్లో అయితే పెడదామని చెప్పేసి మళ్ళీ ఛానల్స్ నేమ్ కూడా మార్చాను అనమాట రాత్రి. సో వీలైతే ఈరోజు లైవ్ చేస్తాను. వీళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళండి. అది మళ్ళీ లైవ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అంటే స్టాక్ అనేది లాస్ట్ టైం మళ్ళీ తెప్పించానని చెప్పాను కదా, కొద్దిగా ఉంది అనమాట. మళ్ళీ దసరా వచ్చేసింది, ఇంకా చాలా స్టాక్ కూడా ఉంది కదా. సో ఆ స్టాక్ మొత్తం క్లియర్ చేయాలి అంటే లైవ్ చేసేద్దాము
అన్న ఉద్దేశంతో నేనైతే ఉన్నాను. అయితే ఇదివరకు లాగా గంటలు ఉండవు. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎవరు ఈమె అంటే మా అమ్మ అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ అక్క అంటే మా అమ్మ కూడా కాదు, మా నాన్న వాళ్ళ అమ్మ. సో ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మా నాన్న వాళ్ళ సొంత పెద్దమ్మ, మా నాన్నమ్మ వాళ్ళ అక్క అండి. మేము చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలుస్తాను. ఎందుకంటే నేను మా అత్తయ్య వాళ్ళతో ఉన్నాను కదా, వాళ్ళు అదే మా పెద్దనాన్నమ్మని అమ్మ అంటే వింటూ ఉండేదాన్ని కదా. సో నేను కూడా అమ్మని పిలిచేదాన్ని అనమాట. ఆమె మాకు స్పెషల్ గిఫ్ట్ అనమాట. నిజంగా ఈ వయసులో కూడా మమ్మల్ని బాగా కలవరిస్తూ ఉంటుంది. అలా కలవరించే వాళ్ళు కూడా ఈ రోజులో ఉన్నారు అంటే గ్రేటే కదండి. సో అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎందుకు నవ్వుతున్నాము అంటే, మేము థమ్స్అప్ తాగుతుంటే ఫోటో తీసుకుంటుంటే గ్లాసెస్ కూడా ఉంటే బాగుండు అన్నారు. అంటే ఆ గ్లాసులు అనమాట. మీకు అర్థమైందా? నేనన్నాను ఆ గ్లాసెస్ ఏదో మీరే ప్రిఫర్ చేయండి అన్నయ్య, హ్యాపీగా ఫొటోస్ తీద్దాము అని చెప్పాను. ఇంకా ఏదేదో అన్నారు. ఆ టైంకి ఏదో మర్చిపోయాను నేనైతే. అన్నది మాతో బాగుంటారు, పుట్టినప్పటి నుంచి అక్కడ ఆ షాప్కి వస్తూ ఉండేవాళ్ళం కదా, సుబ్బారావు అన్నయ్య. సో ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా ఈ ఇంటికాడికి వచ్చేటప్పటికి మా కొడుకు ఎంట్రీ అవుతాడనమాట. నా కొడుకు డ్యాన్స్ ఎప్పుడైనా చూసారా? చాలాసార్లు చూసుంటారు. స్టేటస్లో అయితే పెట్టినప్పుడల్లా చాలామంది మంచిగా కామెంట్స్ చేస్తారు, మీ అబ్బాయి బాగా డ్యాన్స్ చేస్తాడు అని. నా మూడో కొడుకు కూడా బాగా చేస్తాడండి డ్యాన్సులు. నడ్డి మాత్రం బాగా తిప్పుతాడు డింగ్ 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 అని. సో అదనమాట. ఇక్కడ మాత్రము కుర్రోళ్ళ బ్యాచ్ మాత్రము ఇదంతా గెద్దలు కొంటే బ్యాచ్ బాగా వేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈలోపు మా తమ్ముడు అంటే మా బాబాయ్ గారు అబ్బాయి అంటే సాయి కళ్యాణ్, మీకు ఐడియా ఉండొచ్చు, ఆ బాబు పేరు పెట్టింది నేను. ఇంకోటి ఏంటి అంటే సౌజీ వాళ్ళ అన్నయ్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసేటప్పటికి మన ఏరియా కుర్రోళ్ళు ఉన్నారు కదా. సో అతని పేరు రెడ్ టవల్ వేసుకున్న అతని పేరు రమేష్ అనమాట. సో ఫ్రెండ్స్, పడిపోతాము అమ్మో ఈరోజు వీలైతే 12 గంటలకి లైవ్ చేస్తాను. ఈ అబ్బాయి మా అత్తయ్య వాళ్ళ బాబు అనమాట. సండే స్కూల్ పిల్లలు చాలా ఎదిగిపోయారండి. సండే స్కూల్ పిల్లలు వాళ్ళలో సగం మంది సండే స్కూల్ పిల్లలే ఉన్నారు. అప్పుడు మన సండే స్కూల్ అప్పుడు ఎంత పిల్లలు అండి, 10 years పిల్లలు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి 20 years 8 years అలా వచ్చేసినాయి. మా అబ్బాయి రాగాలు చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఆమెకు హాయ్ చెప్తున్నాడండి. చూసారులే వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. అయితే నా డ్యాన్స్ చూపిస్తున్నాను కదా, చాలా లాంగ్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నా డ్యాన్స్ కూడా మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ కొట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. వీలైతే లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.